వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ స్టడీ హబ్. సో ఈరోజు మనం ఏంటంటే ఆర్మీజెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. దీనికోసం చాలామంది ఇద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఇందులో ఈసారి మనకి ఏంటంటే కొత్తగా అగ్నివీర్ ఆర్మీలో కొత్తగా ఏంటంటే కొన్ని ఆప్షన్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో దాని గురించి కంప్లీట్ డేటా ఇక్కడ చెప్పుకుందాం. సో ముందుగా ఈ వీడియోలో చెప్పుకోవాల్సిన మెయిన్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీజెట్ నోటిఫికేషన్ అని చెప్తాం. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, వెయిటేజ్ ఎలా ఉంటుంది, సిలబస్, కన్క్లూజన్, ఇవి మన మెయిన్ కీ పాయింట్స్. సో ఇక్కడ చూడండి, ఆర్మీజెట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇది ఇండియన్ ఆర్మీ వాళ్ళు అగ్నివీర్ సంబంధించి కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ డేట్స్ ఎలా ఉన్నాయంటే మార్చి 12 నుంచి ఏప్రిల్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు, ఇప్పుడైతే చేయదు. సో అయితే ఇక్కడ మనం మెయిన్ డేట్ గమనించవలసింది ఏంటంటే ఇంతకుముందు ఒక జాబ్కి అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఏవైనా 2 జాబ్స్ అంటే మనకి ఇక్కడ ఏమున్నాయి, మొత్తం 4 ఉంటాయి. ఆర్మీ జీడీ, క్లర్క్, ట్రేడ్స్మెన్, టెక్నికల్. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎంపీసీ వాళ్ళు అయితే దేన్ని ప్రిఫర్ చేస్తారంటే ఈ జీడీ, టెక్నికల్ ప్రిఫర్ చేయండి. జీడీ, టెక్నికల్. అలాగే సిఈసీ వాళ్ళు ఏంటంటే క్లర్క్, జీడీ చేయండి. క్లర్క్, జీడీ. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎంపీసీ స్టూడెంట్స్ అయితే జీడీ అండ్ టెక్నికల్ చేయండి. అలాగే సిఈసీ వాళ్ళు అయితే మనకి ఆర్మీ జీడీతో పాటుగా క్లర్క్ కూడా అప్లై చేసుకోండి. ఒకవేళ మనకి ట్రేడ్స్మెన్ అంటే ఐటీఐ ఎవరైతే ఉంటారో 10th క్లాస్ ఐటీఐలో ఏం చేస్తారంటే సిమిలర్గా ఏం చెప్తాం మనం, 10th క్లాస్ ఉన్న వాళ్ళకి అయితే ఆర్మీ జీడీ, ఐటీఐ ఉంటే ట్రేడ్స్మెన్. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ముందుగా ఎగ్జామ్ అయితే ఉంటుంది, దట్ ఈజ్ సిఈ. తర్వాత ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత మెడికల్ టెస్ట్. సో ఇక్కడ సిఈ సంబంధించి కంప్లీట్గా మనం చెప్పుకోబోతున్నాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆల్రెడీ తెలిసిందే, 1.6 km అనేది మనం ఆల్రెడీ 600 meters ఉంటుంది రన్నింగ్, పుషప్స్ ఉంటాయి. ఓకేనా. మెడికల్ నెక్స్ట్ ఫైనల్ ఏంటి మెడికల్. సో ఇక్కడ మన సిఈ సంబంధించి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ క్లియర్గా చూడండి. మన సిఈ పేపర్ ఎలా ఉంటుందంటే 50 questions ఉంటాయి 100 marksకి. డ్యూరేషన్ ఎంతంటే 1 hour. అయితే ఈ ప్రతి క్వశ్చన్ కూడా ఎన్ని మార్క్స్ అంటే 2 marks. అందులో ఒకవేళ రాంగ్ ఆన్సర్ అంటే మనం అటెంప్ట్ చేయకపోతే నో నెగిటివ్ మార్క్స్, అటెంప్ట్ చేసి రాంగ్ అయితే ఒక పెనాల్టీ ఎంతంటే 1/2 mark అయితే ఉంటుంది. సో అయితే దీనికి సంబంధించి మనం క్వాలిఫైడ్ మార్క్స్ 35 వస్తే సరిపోతుంది. సో అయితే ఇక్కడ మనకి వెయిటేజ్ ఎలా ఉంటుందంటే సిలబస్కి వచ్చేసరికి జీకే, జనరల్ నాలెడ్జ్ సంబంధించి 50 questions ఇస్తారు, 30 marks. జనరల్ సైన్స్ సంబంధించి 15 questions, 30 marks. మ్యాథమెటిక్స్ అనగానే ఇక్కడ ఏంటంటే అర్థమెటిక్ సిలబస్ మాత్రమే. మనకి క్లర్క్, ట్రేడ్స్మెన్ అండ్ జీడీ మూడింటికి కూడా అర్థమెటిక్ సిలబస్ చదువుకుంటే సరిపోతుంది. ఎవరైతే టెక్నికల్ ప్రిపేర్ అవుతారో దానికి కూడా సేమ్ ఇదే సిలబస్. ఓకే. సో మ్యాథమెటిక్స్ అనగా ఇక్కడ అర్థమెటిక్ అండి. అలాగే రీజనింగ్ వచ్చేసరికి ఓన్లీ 5 questions ఉంటాయి, అవి 10 marks. టోటల్గా 50 questions, 100 marks అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి సిలబస్ ఏ విధంగా ఉంటే చూద్దాం. మెయిన్గా ఏంటంటే మ్యాథమెటిక్స్లో సంబంధించి ఏమున్నాయి, అర్థమెటిక్ అంటే ఏంటంటే కన్సిస్టింగ్ నంబర్స్ అండ్ సింప్లిఫికేషన్స్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, డెసిమల్ ఫ్రాక్షన్స్, స్క్వేర్ రూట్స్, పర్సంటేజ్, యావరేజ్, రేషియో ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్, యూనిటరీ మెథడ్, టైమ్ అండ్ వర్క్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్. దీంతో పాటు ఏంటి ఆల్జీబ్రాకి వచ్చేసరికి బేసిక్ ఆపరేటర్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇక్కడ కూడా వాడచ్చు, ఆల్జీబ్రాలో కూడా వాడతాం. ఓకే. దానికి అప్లికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అలాగే నెక్స్ట్ చూడండి, జామెట్రీకి సంబంధించి లైన్స్, యాంగిల్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్, సర్కిల్స్, మెన్సురేషన్కి సంబంధించి ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సో మనకి ఇవి మెయిన్ కాన్సెప్ట్స్. అయితే ఇందులో మనకు మెయిన్గా ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఆర్మీ జీడీ లెవెల్ అయితే లోవర్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. ఆర్మీ టెక్నికల్ అనుకోండి టఫ్ అంటే హయ్యర్ లెవెల్లో వస్తాయి. మధ్యలో క్లర్క్, ట్రేడ్మెన్ వస్తే 2 మోడరేట్ లెవెల్లో వస్తాయి. సో ఇక్కడ మనకి ఎవరైతే ఆర్మీ జీడీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు బేస్ చేసుకుని వెళ్తే సరిపోతుంది. సింపుల్గా ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకి
డెసిమల్ ఫ్రాక్షన్ ఉంది కదా, డెసిమల్ ఫ్రాక్షన్ ఏంటి, డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే కన్వర్స్ ద ఫ్రాక్షన్ టు డెసిమల్, అటువంటి టైప్ క్వశ్చన్ వస్తుంది. సెకండ్ ఇక్కడ చూడండి, హెచ్సిఎఫ్ ఎల్సిఎంకి వచ్చేసరికి ఏమవుతుందంటే సింపుల్ వే, హెచ్సిఎఫ్ ఆఫ్ స్మాల్ నెంబర్స్ అంటే 2 డిజిట్ నెంబర్స్ అడుగుతాడు. నెక్స్ట్ పర్సంటేజ్కి వచ్చేసరికి చూడండి, పర్సంటేజ్కి వచ్చేసరికి మనకి ఏంటంటే పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ చేయడానికి అవసరం లేదు, జస్ట్ మన కన్వర్షన్ అంటే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేస్తాం సేమ్ అది ఆ బిట్స్ మాత్రం వస్తాయి. యావరేజ్ అంటే మనకి ఇది కామన్గా సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్లో మెయిన్ ఏంటంటే మనకి ఇచ్చిన రేషియోని డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో, లేదంటే 4 నెంబర్స్ ఇచ్చి ఇది ప్రపోర్షనల్ రూల్ అయితే AD = BC రూల్, ఇవి మాత్రం మనకు వస్తాయి రేషియో ప్రపోర్షన్లో. పార్ట్నర్షిప్ కన్ఫర్మ్గా వస్తుందండి. పార్ట్నర్షిప్కి వస్తుంది ఇంకా ఆల్రెడీ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, టైం పీరియడ్ ఇంటూ వాడి యొక్క అమౌంట్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ప్రాఫిట్ రేషియో వస్తుంది. సో దాన్ని బేసిస్కొని చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అలాగే టైమ్ అండ్ వర్క్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, ఈ మూడిట్లో నుంచి ఒకటి వస్తుంది. బట్ బేసిక్ ఫార్ములాస్ సరిపోతాయి, మనం హై ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు. ఆర్గ్యూజెడ్కి అయితే బేసిక్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆల్జీబ్రా ఏంటంటే A+B² A-B² ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఇవి తక్కువగా ఇస్తారు, మరి అంత ఎక్స్పెక్టేషన్ వద్దు. నెక్స్ట్ జామెట్రీకి వచ్చేసరికి మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఏ లైన్స్, యాంగిల్స్, ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మెయిన్ ఏంటంటే క్వాడ్రిలేటరల్ సంబంధించి, సర్కిల్ సంబంధించి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఫార్ములా అడగవచ్చు, లేదంటే ఏరియాస్ అడగవచ్చు. నెక్స్ట్ మెన్సురేషన్ సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఏరియాస్ కన్ఫామ్గా ఉంటాయి, ఏరియాస్, వాల్యూమ్స్. సో ఇక్కడ మనం ఏంటంటే రెండింటికి సంబంధించి కూడా కంప్లీట్గా నేర్చుకోవాలి, ఇది మన మ్యాథమెటిక్స్. నెక్స్ట్ రీజనింగ్ వస్తే చూడండి, అంటే మనకి రీజనింగ్ అనేది 5 క్వశ్చన్స్ వస్తాయి కదా, అవి కన్ఫామ్గా ఏంటంటే చూడండి, సిరీస్, ఎనాలజీ కన్ఫామ్గా ఒకటి వస్తుంది, కోడ్ అండ్ డీకోడింగ్ కన్ఫామ్, బ్లడ్ రిలేషన్ కన్ఫామ్. టోటల్గా ఎన్ని 4 అయ్యాయి, 3 అయ్యాయి. తర్వాత ఏముంటుందంటే 4th క్వశ్చన్ వచ్చేసరికి డైరెక్షన్ సెన్స్ అవ్వచ్చు, ర్యాంకింగ్ అవ్వచ్చు, అండ్ మిస్సింగ్ క్యారెక్టర్, ఈ మూడిట్లో ఒకటి వస్తుంది. ఇంక ఫైనల్గా ఉన్నది ఏంటంటే నాన్ వెర్బల్ రీజనింగ్ ఒక క్వశ్చన్ ఉంటుంది. కంప్లీట్గా మనకి 72 కాన్సెప్ట్స్లో ఓన్లీ 5 క్వశ్చన్స్. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏం చూస్తారంటే సిరీస్, కోడ్ అండ్ డీకోడింగ్, ఎనాలజీ, డైరెక్షన్ సెన్స్, బ్లడ్ రిలేషను, నంబర్ ర్యాంకింగ్, అథమెటికల్ రీజనింగ్, ఇన్సర్టింగ్ మిస్సింగ్ క్యారెక్టర్, నాన్ వెర్బల్ రీజనింగ్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి చూసుకుంటే సరిపోతుంది. రీజనింగ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్కి వచ్చేసరికి క్లియర్గా చూడండి, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. మనకి బాడీ సంబంధించి అంటే ముందు బయాలజీ, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇక్కడ చూడండి, హ్యూమన్ బాడీ, ఫుడ్, న్యూట్రిషన్, డిసీజెస్, ప్రివెన్షన్, విటమిన్స్, దేర్ యూజెస్, వీటికి సంబంధించి మనకి ఏంటంటే టేబుల్స్ ఉంటాయి చూడండి. మీ టెక్స్ట్ బుక్లో కానీ గూగుల్లో సెర్చ్ చేసినా ఓకే, విటమిన్ టేబుల్ నుంచి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వస్తుంది, న్యూట్రిషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ విధంగా చూడండి, డిసీజెస్ సంబంధించి మనకి ఏవైతే డిసీజెస్ దేని ద్వారా వస్తున్నాయో, వైరస్, సిండ్రోమ్ అనేది మీకు ఆల్రెడీ మన కంప్లీట్గా బుక్స్ చూస్తే తెలిసిపోతుంది. సో దీనికి సంబంధించి టాపిక్స్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ ఆఫ్ జనరల్ సైన్స్ కన్సిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ 3 నుంచి కూడా మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ఫండమెంటల్ డే టు డే యాక్టివిటీస్, ప్రెజెంట్ డే టు డే యాక్టివిటీస్ ఏం చేస్తున్నామో అవే వాటి గురించి చదవాలి. మెడికల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో చూసుకోవాలి. సైంటిఫిక్ టెక్నాలజీస్ అంటే మనకి ఫ్రూట్స్ కానీ, ప్లాంట్స్ కానీ, యానిమల్స్ సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కదా, అవి చూడండి. అలాగే సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియాలో ఉన్న సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి కదా, వాటి గురించి కంప్లీట్గా చూడండి. ఇది మనకి ఏంటంటే జనరల్ సైన్స్ సంబంధించి. సో బేసిక్ లెవెల్ మీరు చూసుకుంటే సరిపోతుంది. సో జనరల్ నాలెడ్జ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అబ్రివేషన్స్, మెయిన్ ఏంటంటే అబ్రివేషన్స్ చూడాలి, ఓకేనా. తర్వాత ఏంటి, నేషనల్, ఇంటర్నేషనల్ సంబంధించి స్పోర్ట్స్, అలాగే నెక్స్ట్ అవార్డ్స్, ప్రైజెస్, హిస్టరీ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ బ్యాటిల్స్ ఇన్ వరల్డ్ ఇండియన్ హిస్టరీ అండ్ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి కదా ఆఫ్ ఇండియన్ హిస్టరీ, నేషనల్. తర్వాత నేషనల్ మూమెంటు, జాగ్రఫీకి వస్తే సోలార్ సిస్టమ్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ద ఎర్త్ ప్రిన్సిపల్ పీక్స్, డిజర్ట్స్,
రివర్స్, లేక్స్ అండ్ ఫేమస్ వాటర్ ఫాల్స్, జాగ్రఫికల్ టాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్, లాంగెస్ట్ ఎక్సెట్రా. ఇవన్నీ మనం చూసుకుంటే సరిపోతుంది. టెర్మినాలజీకి వచ్చేసరికి ఏంటంటే జాగ్రఫికల్కి టర్మ్స్, ఎకనామికల్ టర్మ్స్ కొన్ని ఉంటాయి. ఓకే, ఆ టెర్మినాలజీ మీనింగ్స్ తెలుసుకోవాలి. ఆస్ట్రానామికల్ టర్మ్స్, లీగల్ టర్మ్స్, మిస్సెలినియస్ క్వశ్చన్స్. సో దీంతో పాటు ఏంటంటే మనకి మెయిన్గా ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్గా వచ్చేది ఏంటంటే యుఎన్ఓ. యుఎన్ఓ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. అలాగే నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక బిట్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. సో యుఎన్ఓ. ఓకే, తర్వాత ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ సంబంధించి మనం కొంత డేటా అయితే తెలుసుకోవాలి. దీని గురించి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. ఇండియాలో ఉన్న టౌన్స్, స్టేట్స్ కామన్. స్ట్రాటజీకి కంప్లీట్గా చూసుకోండి. ఇన్స్టిట్యూషన్స్ అండ్ రీసెర్చ్ స్టేషన్స్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్, ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఇండియన్ న్యూ ఏజెన్సీస్ అండ్ డైలీస్, కాంటినెంట్స్ అండ్ సబ్కాంటినెంట్స్, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్, ఎన్విరాన్మెంట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇవి దీంతో పాటు చూడండి మళ్ళీ రిలీజియస్, కమ్యూనిటీ అండ్ ప్రిన్సిపల్ లాంగ్వేజ్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డేస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ద వర్డ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, అండ్ ప్రజెంట్ కరెంట్ అఫైర్స్, హూ అండ్ యూ. సో ఇవి మనకి ఏంటంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించి కంప్లీట్ సిలబస్. ఇవి చూసుకుంటే మీకు సరిపోతుంది స్ట్రాటజీకే. ఫైనల్గా ఏంటంటే ప్రిపరేషన్ ప్లాన్కి వచ్చేసరికి మనకు ఉన్న టైం ప్రకారం మెయిన్గా మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్ నుంచి వస్తున్నాయో అవి మాత్రం సాల్వ్ చేయాలి. దీనికి సంబంధించి అయితే నేనైతే మీకు క్లాసెస్ అయితే నెక్స్ట్ వీక్లో స్టార్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్ నుంచి మీరు ఎంతో కొంత నాలెడ్జ్ నేర్చుకొని ఈసారి ఖచ్చితంగా జాబ్లో సెటిల్ అవ్వాలి. సో ఈ వీడియోలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.